రద్దు చేయాలనుకుంటూనే ఈ మనిషి ఇదే మందకృష్ణ మాదిగా గత 30 సంవత్సరాల నుంచి ఏ కులం కోసం అయితే పోరాడింది కదా, మరి ఇప్పుడు కుల వ్యవస్థ రద్దు చేయడం అనేది ఆయనకి ఎంతవరకు సమంజసం? ఇంకోటి, ఏ కులం కోసం అయితే ఇప్పుడు దళితులు క్రిస్టియానిటీగా మారితే వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు. మరి వాళ్ళని ఏ కులం కిందకి మనం చూడాలి? బీసీ అంటున్నారు కదా, వాళ్ళు బీసీసీలో చేరుతున్నారు. వాళ్ళు అక్కడ పొందాలి. మరి ఇక్కడ ఎస్సీలకు అన్యాయం. ఇప్పుడు రెడ్డిలు కావచ్చు, కాపలు కావచ్చు, వేరే వారు మారితే వాళ్ళకి అది ప్రజాస్వామ్యం. ఇప్పుడు మన సుప్రీంకోర్టు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు కదా, ఆ నిర్ణయాన్ని మేము అడుగుతున్నాం. అది మేము కల్పించింది కాదు. ఏ బ్రాహ్మడో ఏదో ఈ నిర్ణయాలు మేము చెప్పలే. మాకు ఈ రోజు వరకు కూడా మేము ఆ తేనె తుట్టను కదిలియలే కూడా. 70 సంవత్సరాలుగా అన్ని అవకాశాలకు దూరం అయిపోయి కూడా మేము అనుభవిస్తూ ఆర్థికంగా చితికిపోయి మా పిల్లలకు అన్ని రకాలుగా దూరం అయిపోయి అస్తవ్యస్తమైనా కూడా మేము దాని తెరువు పోలే. కానీ మా వరకు వచ్చినప్పుడు మా అర్చకత్వానికి ఇది మీ హక్కానికి మందలిచ్చినప్పుడు ఇక మా ఇల్లు తగలబెడుతుంటే కూడా మేము బయటికి రాకపోతే అర్థం ఏముంది? తన ఇంటిని తగలబెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఏ ఎస్సీ కులం కోసం అయితే పోరాడిండో ఆ ఎస్సీలంతా క్రిస్టియన్లో చేరి ఈ మళ్ళీ ఎస్సీల హక్కులు పొందుతున్నారు కదా. ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా? ఇచ్చే దాంట్లో కావచ్చు, వాళ్ళు చూసే చూపు కావచ్చు, వాళ్ళ దాంట్లో దీని ద్వారానే వాళ్ళకి క్రిస్టియానిటీకి పోవాలని, క్రిస్టియన్లు అందరూ ఒకటే కులమత భేదం లేకుండా ఉంటారు అనేసి అలా పోతున్నారు. ఏ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మందకృష్ణ మాదిగ గారు అడుగుతున్నారు రాజ్యాంగం నుంచి, అదే అంబేద్కర్ గారు మన 70 సంవత్సరాల క్రితం కేవలం 10 సంవత్సరాలే, అంత పెద్ద అస్పృశ్యత లేదు, దీనికోసం ఒక ప్రయోగం 10 సంవత్సరాలు. అదే అంబేద్కర్ గారు శాశ్వతంగా ఎందుకు ప్రజాస్వామ్యంలో ఆయన రాజ్యాంగంలో రాయలేదు? ఈ విధంగా ఎప్పటికీ అస్పృశ్యత లేదని ఆయనకు తెలుసు. ఇది కొద్దిగా తగ్గింది, కొంత పర్సెంటేజ్ ఉంది. ఈ పర్సెంటేజ్ పోవడానికి ఒక 10 సంవత్సరాలు అయితే సరిపోతుంది. ఈ 10 సంవత్సరాల తర్వాత ఒకసారి రాజ్యాంగాన్ని సమీక్షించండి అంటే ఎందుకు ఈ రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని సమీక్షించకుండా ఒక వర్గానికి ఓవైపు ఒక వర్గానికి ఎందుకు రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు వీళ్ళు తీసుకోవట్లేదు? ఈ రాజ్యాంగాన్ని ఎవరి అవకాశానికి వాళ్ళు వాడుకుంటున్నారు. అదొకటే మేము కోరుతున్నాం. ఏ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మీరు డిమాండ్ చేస్తున్నారో అంబేద్కర్ గారు చూడండి, మీరు ఎవరినైనా అనుకోండి, కేవలం కొద్ది రోజుల వరకు ఈ అసమానతలు పోవడం కోసం పరీక్షించింది తప్ప శాశ్వతమైన, ఒకవేళ అంబేద్కర్ గారు పెట్టాలనుకుంటే శాశ్వతమని పెట్టేవాడు ఒక లైన్. మరి ఎందుకు పెట్టలే? ఏ రాజ్యాంగకర్త ఎందుకు దాన్ని నిర్మించలేదు? దాన్ని అది పెట్టవచ్చు కదా అంబేద్కర్ గారు. మేము అదే అంటున్నాం. అంటే ఇప్పుడు దళితులు పూజలు చేస్తే, దళితులు శ్లోకాలు చదివితే, మంత్రాలు చదివితే దేవుళ్ళు స్వీకరిస్తారా? ఎందుకు స్వీకరించరు? మందకృష్ణ మాదిగా అంటున్నాడు, మేము కూడా పూజలు అవుతాం, మేము కూడా పూజలు చేస్తాం. మేము ఎక్కడ వద్దని లేదా? ఇప్పుడు లేరని ఎవరు అంటున్నారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ దేవాదాయ ధర్మశాఖకు పోండి, 22 కులాల వారు కూడా అర్చకత్వం చేస్తున్నారు. ఏ విధంగా అర్చకులకు దేవాదాయ శాఖ ఒక ఎగ్జామ్ పెడుతుంది, వేద మంత్రాలు వేదంతో నేర్చుకోండి, మీరు కూడా బ్రాహ్మణులాగా పరిశుద్ధులుగా మీరు ఆ పరీక్షలో పాస్ కాండి. ఎందుకు యాక్సెప్ట్ జరుగుతున్నాయి కదా. కానీ ఇక్కడ నష్టం మాకేం జరుగుతుందంటే, ఎవరైతే మా బ్రాహ్మణ వృత్తిలో మా అర్చక వృత్తిలోకి వస్తూ ఇక్కడ ఇవన్నీ అనుభవిస్తూ మళ్ళీ రిజర్వేషన్లన్నీ అనుభవిస్తున్నారు. మాకు లేదా అవకాశం? మాలాగా మీరు రండి, మీ రిజర్వేషన్లు వదిలేసుకొని మా బ్రాహ్మణులకు మా అర్చకులుగా కొనసాగండి. మా డిమాండ్ అదే. ఎప్పుడైతే నువ్వు అర్చకునికి వస్తావో మాలాగా రాండి, మీరు కూడా మీ రిజర్వేషన్లు వదులుకోండి. మా డిమాండ్ అదే. మాకన్నా రిజర్వేషన్లు కల్పించండి. లేదు ఇప్పుడు మీరు నమ్మరు, ఏదైతే దేవాదాయ శాఖలో నిజంగా 50% పైన వాళ్ళు అన్ని 23 కులాల వాళ్ళు అర్చకులు ఉన్నారు. ఇక్కడ అర్చకులుగా కొనసాగుతున్నారు. దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఇటు అనుభవిస్తూ మరి ప్రభుత్వ ఫలాలు రిజర్వేషన్ అన్ని అనుభవిస్తున్నారు. మాకెందుకు శాపమా? మేము మా అర్చకుడు ఎందుకు అవన్నీ? ఇన్ని రోజులు మీరు ఎందుకు బయటికి వచ్చి ఇవన్నీ మాట్లాడలే? ఇప్పుడు మందకృష్ణ మాదిగా వచ్చిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడారు? తప్పనిసరి మా వరకు వచ్చినప్పుడు ఇక మన ఇల్లు తగలబడుతుంటే కూడా మేము చక్కగా బ్రాహ్మణులుగా ఈ రోజు వరకు మేము సర్వే జన సుఖినోభవంతో పొద్దున్న లేస్తాం. మీ ఇంట్లో పూజ జరిగినా, ఎక్కడ పూజ జరిగినా సమస్త లోక సుఖినోభవంతో అని సమస్త లోకం కోరుకునే వాళ్ళం. కానీ మాకే ఈ విధంగా ఒక దుర్భాషలాడి మా సమాజం మీదే దాడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇక మేము కూడా కోరాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు రిజర్వేషన్ అన్నా మాకు కల్పించండి, మాలాగా ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లు తీసేయండి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం యాక్చువల్ చెప్పండి, మనది లౌకిక రాజ్యం, కులమతాలు లేనిది ప్రజాస్వామ్యం, అందరూ సమానమే. చూడండి, ఏ స్కూల్కు పోయినా ఏమంటారు? ప్రభుత్వాలు కనిపించాలి. మన ప్రభుత్వంలో ఏదైతే లౌకిక రాజ్యం అని పెట్టుకున్నామో దాన్ని ఎందుకు ప్రభుత్వాలు కంటిన్యూషన్ చేస్తలేవు? ఏ కాలేజీకి వెళ్ళండి, మా పిల్లలకు 95 మార్కులు వస్తే సీట్లు రావు. మా పిల్లగాడు 100% ఎగ్జామ్ ఫీజు కట్టాలి. వేరే పిల్లగాళ్ళకు మాకు 35 మార్కులు వస్తే అవతలవాడికి ఉద్యోగం, మాకు 95 వచ్చినా రాదు. మరి ఎందుకు ప్రజాస్వామ్యంలో ఈ అసమానతలు ఎందుకు? ఇప్పుడు ఈ అసమానతలన్నీ పెట్టుకొని, కుల వ్యవస్థను పెట్టుకొని ఏదో చెప్తారు కాదు, కంచె చేనిమేసింది అన్నట్టు అన్ని రకాల అన్ని అనుభవిస్తూ మళ్ళీ మా మీద దాడి చేయటం అనేది మేము కూడా, మా పిల్లలు మీరు నమ్మరు,
నాకు ఇద్దరు పిల్లలు స్కూల్లోకి వెళ్తే ఆ పక్క పిల్లలు ఫీజు లేకుండా ఎగ్జామ్స్ అన్ని రాస్తుంటే ఇంటికి వచ్చి నాన్న నేను ఫీజు కట్టలేదని ఇంటికి వెళ్ళగొట్టిరు నాన్న, అవతలోడికి ఫీజు లేదు ఫ్రీగా ఉంటున్నాడు, మేమెందుకు ఫీజు కట్టాలి నాన్న అంటే మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఫీల్ అవుతారేమో, దళితులు ఎట్లా ఫీల్ అవుతారు, మమ్మల్ని ముట్టుకుంటే వాళ్ళు పోయి స్నానాలు చేస్తారు మమ్మల్ని అంటే ఇప్పుడు నడుస్తలేదు అది. చెప్పండి ఎక్కడ చెప్పండి. నేను ఒక బ్రాహ్మణ సంఘం నాయకునిగా ప్రతి దళితునితో నా స్నేహితం ఉంది, నా దగ్గర దళిత సంఘాలతో కలిసి పనిచేస్తున్నా. ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎక్కడే లేదండి. దాన్ని అడ్డం పెట్టుకొని బ్రాహ్మణ సమాజాన్ని ఒక దాడి చేయడం తప్ప దళితులు అగ్రవర్ణాలని ఎక్కడా లేదు. సమాజంలో ఒక పత్రికా విలేకరుగా మీరే చెప్పండి, ఇది అక్కడ సమాజంలో కనిపిస్తుందా? అది లేనే లేదు. కేవలం ఒక దాడి చేయడానికి మమ్మల్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు తప్ప మరి ఏం ఆశిస్తున్నారో కానీ సినిమాలలో చూడండి. ఈ మధ్య కాలంలో ఒక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ బ్రాహ్మణ సమాజం మీద దాడి చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి మేము కూడా మేల్కోవాల్సిన అన్ని విధాలుగా సమాజంలో నష్టపోతూ మేము ఎందుకు వీళ్ళ మాటలు వీళ్ళతోటి ఎందుకు దాడి జరిపించుకోవాలి? బామ్మర్దులు అని చెప్పేసి కూడా చెప్పండి, మీరే చెప్పండి. అది ఏ భావబామర్దులను ఆయన కృష్ణుడు ఉపయోగించుండో శ్రీకృష్ణుడు కుచేలునికి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు నెత్తిలో పోసుకున్నాడు. ఏం భగవంతుడే కదా, మరి బ్రాహ్మణుడి కాళ్ళు ఎందుకు కడిగిండు? అసలు ఏ త్రేతాయుగం ద్వాపర యుగం ఆ రోజుల్లో ద్వాపర యుగంలో త్రేతాయుగంలో కుల మతాలు లేవు. ఈయన దాన్ని అడ్డం పెట్టి మా బావమరుదులు వరుసలు ఎక్కడా లేవు. మేము కూడా దళితుడిని కూడా మేము అన్న బావ అన్న చిన్నాయన అని పిలుచుకుంటున్నాం. ఎందుకు పిలుస్తలేము? అన్ని కలిసి ఇప్పుడు నా స్నేహితులు ఎంతో మంది దళితులు ఉన్నారు, ఎంతో మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడ కుల మతాలు అనేది ఇప్పుడు లేదు కూడా. ఇప్పుడు ఏదో మళ్ళీ దళితులు కుల మతాలను అడ్డం పెట్టుకొని మనం ప్రశాంతంగా ఉన్న ప్రజాస్వామ్యంలో ఒక అలజడి సృష్టించడం తప్ప వేరే ఏం లేదు. దయచేసి ఎట్లా చూస్తున్నారు మందకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నారు? ఆయన బావబామర్ది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇది చాలా వరకు ఏంటంటమ్మా, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ మనకు చూసుకోవాలి. గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా బ్రాహ్మణుడు ఇప్పుడు సగటు బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో నిరుపేద, నిజంగానే నిరుపేద. ఇప్పుడు వేరే కులాలకు గవర్నమెంట్ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నది, కానీ బ్రాహ్మణ కులాల్లో ఎవరికి కూడా ఫుడ్ లేదు. వాళ్ళు అత్యారతం చేసుకుంటేనే వాళ్ళకి ఈ పౌరోహితం ఇవి చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఈ వ్యవస్థ నుంచి పక్క జరిగి మేము కూడా వస్తామంటే ఇక్కడున్న బ్రాహ్మణుల వ్యవస్థ ఏం కావాలి? తరతరాల నుంచి వస్తున్న ఈ వ్యవస్థ ఇప్పుడు ఏం కావాలి? కాబట్టి దయచేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుతున్నాం. నమస్తే. ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయండి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం అమ్మ యాక్చువల్ చెప్పండి, మనది లౌకిక రాజ్యం, కుల మతాలు లేనిది ప్రజాస్వామ్యం, అందరూ సమానమే. చూడండి ఏ స్కూల్కు పోయినా ఏమంటారు, మీరు అనుకుంటున్నారా కుల మతాలు లేని రాజ్యం మనకుందా? ప్రభుత్వాలు కనిపించాలి. మన ప్రభుత్వంలో ఏదైతే లౌకిక రాజ్యం అని పెట్టుకున్నామో దాన్ని ఎందుకు ప్రభుత్వాలు కంటిన్యూషన్ చేస్తలేవు?